సో ఇంకా సర్వ్ అంటే ఇంక ఇలానే సర్వ్ చేస్తారా లేదంటే దీనికి ఏదైనా సాస్ తో సర్వ్ చేస్తానండి. సాస్ తోట సర్వింగ్ ప్లేట్ ఇస్తారా? అంటే దీన్ని సాస్ తో తింటేనే బాగుంటుందా లేదంటే ఇంకా వేరే అంటే మనం క్యాప్సికమ్ నువ్వుల చట్నీ అట్లా ఏం చేసుకొని తిన్నా కూడా బాగుంటదండి. క్యాప్సికమ్ నువ్వుల చట్నీ ఓకే దాంతో చాలా బాగుంటది. సాస్ తో కూడా పిల్లలకి ఏంటంటే ఎక్కువగా సాస్ లైక్ చేస్తారు కనుక. శ్రీలక్ష్మి గారు, బ్రెడ్ కట్టా మీఠా బజ్జీ రెడీ అయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే సో బ్రెడ్ కట్టా మీఠా బజ్జీ రెడీ అయిపోయిందండి. చూడడానికి చాలా బాగుంది. శాంతి గారు చాలా డిఫరెంట్ గా ట్రై చేశారు, ఓన్ గా చేశారట. సో మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బ్రెడ్ కట్టా మీఠా బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, శనగపిండి, పుదీనా, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు, కారం, జామ్, మసాలా పొడి, జీరా, ఆయిల్. బ్రెడ్ కట్టా మీఠా బజ్జీ తయారు చేసే విధానం: ముందుగా పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు కలిపి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కారం, ఉప్పు, పసుపు, జీరా, మసాలా పొడి వేసి నీరు పోసి బజ్జీల పిండిలా ఉండలు లేకుండా కలపాలి. ఆ తర్వాత సగానికి కట్ చేసిన 3 బ్రెడ్ పీసెస్ తీసుకొని ఒక దానిపై జామ్, మరొక దానిపై గ్రీన్ చట్నీ అప్లై చేసి మూడో దాంతో క్లోజ్ చేసి ఈ ముక్కల్ని శనగపిండి మిశ్రమంలో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని టమాటా సాస్ తో సర్వ్ చేసుకుంటే నోరూరించే బ్రెడ్ కట్టా మీఠా బజ్జీ రెడీ. బ్రెడ్ కట్టా మీఠా బజ్జీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. సో మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. దీన్ని సాస్ తో తినాలి కదా. అవునండి. చాలా బాగుందండి. తీయగా, కారం కారంగా, విత్ సాస్ కొంచెం పుల్ల పుల్లగా, చాలా డిఫరెంట్ గా ఉంది. సూపర్ అండి. చాలా కొత్తగా దీన్ని మీరు క్రియేట్ చేశారు. సో మరి ఇంత మంచి ఐటమ్ మా సకల కోసం ఈరోజు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు. సఖీ వారు నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్ అండి. యూనిట్ మొత్తంకి చూసారు కదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమాన్ని. సో మరి మీరు కూడా మీ దగ్గర ఏదైనా డిఫరెంట్ వెరైటీ రెసిపీ ఉంటే మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు మాకు ఫోన్ చేయవచ్చు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0402355640. ఈ నెంబర్ కి ఫోన్ చేసి మీ వంటకాన్ని మా సకులకు పరిచయం చేయండి. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం.